హార్ట్‌లో హోల్స్ ఉంటే ప్రమాదకరమా? యెస్. ఇప్పుడు నేను చెప్పబోయేది హార్ట్‌లో హోల్స్ గురించి. మోస్ట్ కామన్‌గా మనకి ఏఎస్‌డి అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వీఎస్‌డి అంటే వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్, పీడీఏ అంటే పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్ ఈ 3 హార్ట్‌లో హోల్స్ కామన్‌గా మనకి హార్ట్‌లో తెలుస్తుంది. రీసెంట్‌గా మనం ఒక 30 ఏళ్ల అమ్మాయికి హార్ట్‌లో ఏఎస్‌డి ఉంటే దాన్ని బటన్ ద్వారా క్లోజ్ చేసాం. చాలా మందికి ఏఎస్‌డి అనేది ఇన్సిడెంటల్ ఫైండింగ్. అంటే అనుకోకుండా హార్ట్‌ని స్క్రీన్ చేస్తున్నప్పుడు బయటపడతా ఉంటది. బట్ కొంతమందికి ఇది ఉండడం వల్ల గుండె దడగా ఉండడం, బాగా ఆయాసం రావడం, ఈజీ ఫ్యాటిగబిలిటీ అంటే చిన్న పని చేసినా బాగా నీరసంగా అనిపించడం లాంటివి ఉండొచ్చు. ఏఎస్‌డిని మనం లాంగ్ టర్మ్‌లో ఇగ్నోర్ చేస్తే గుండె దడ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ ఎన్లార్జ్ అయిపోవడం, లంగ్స్‌లో మనకి ప్రెషర్ అంటే పల్మనరీ ప్రెషర్ పెరిగిపోవడం లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఏఎస్‌డి కేస్‌కి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం లెగ్ వెయిన్ నుంచి చిన్న బటన్ లాంటి డివైస్‌ని హార్ట్‌లో పంపించి ఆ హోల్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసేయవచ్చు. సో దెర్ విల్ బి మినిమల్ కట్స్ అండ్ ఫాస్టర్ రికవరీ. హార్ట్‌లో హోల్ అంటే చాలామంది భయపడతారు. కానీ ఏఎస్‌డిని మనం త్వరగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. సో మీకు గానీ బ్రెత్‌లెస్‌నెస్‌గా ఉన్నా ఆర్ గుండె దడగా ఉన్నా ఇగ్నోర్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఒక కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.